హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంత మొండి మొక్కకైనా మొగ్గలు తిప్పించి పూలు పూపించే ఈ బనానా ఫర్టిలైజర్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఇచ్చిన తర్వాత పువ్వులు ఎంత చక్కగా విరగబూస్తాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు ఇప్పుడు మనకు ఎంత మొండి మొక్క అయినా, చిన్న మొక్క అయినా, పెద్ద మొక్క అయినా మల్లె చెట్టుకి ఈ బనానా ఫర్టిలైజర్ ఖచ్చితంగా ఒక్కసారైనా ఇవ్వాలి. సీజన్లో ఇచ్చారనుకో, ఇప్పటిదాకా నేను చూపించలేదు, చాలా వీడియోస్ బనానా ఫర్టిలైజర్స్ ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ ఓల్డ్ వీడియోస్ కదా. చాలామంది అడుగుతుంటారు ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి బాగా పువ్వులు రావాలని. నేనే పూస్తాయి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. బాగా పండు పండిన నేను ఎప్పుడు కేజీల బనానా ఫర్టిలైజర్ చేస్తాను కానీ ఇప్పుడు సింపుల్గా ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా చూపిస్తాను. ఒక 4 బాగా పండు పండినవి ఉన్నాయి అనుకో, అవి తీసుకొని బాగా స్మాష్ చేయండి చేయితోనే. ఆ తొక్కలు కూడా స్మాష్ అయిపోతాయి, అంత పండు పండినాయి చూడండి. ఇవి మనం తినలేము అసలు, అంత బాగా పండినాయి కదా. అందుకే అలాంటప్పుడే నేను వీటిని మొక్కలకి యూజ్ చేస్తాను. నేను మొన్న ఒక ఫంక్షన్కి పోయినప్పుడు తాంబూలంగా ఇచ్చారు వాళ్ళు, ఇంకా బాగా పండిపోయినాయి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం అయితే వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే కేజీ బెల్లానికి 2 డజన్ల అరటిపండ్లు వేసుకొని చేసుకోవచ్చు. అది నెల రోజులు అట్లా వస్తుంది. ఇదేంటంటే ఒక 2 డేస్ వరకు నేను చేసుకున్నాను. నేను ఫుల్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కేజీలు ఎలా చేసుకోవాలనేది కూడా. మొన్న మీకు ఒకసారి చూపించాను కదా, 5-6 డజన్ల బనానాలకి 2 కేజీల బెల్లం వేసి చేశాను. ఇలా బాగా మెదిపేసుకోవాలి ఈ బనానాని. ఇది బాగా పండింది కాబట్టి ఒక 1 అవర్ కానీ మార్నింగ్ చేసుకొని, లేదంటే ఈవినింగ్ అయినా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పండిపోయింది, ఫర్మెంటేషన్ అయ్యే ఉంది మొత్తం కూడా బనానా, కాబట్టి ఇంకెక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా అందులో జ్యూస్ అంతా వచ్చే విధంగా బాగా నేనైతే మెదిపేశాను, ఆ బెల్లం అదంతా కలిసేలాగా. ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇది చూడండి, ఈవినింగ్ టైంకి ఇలా మొత్తం కూడా అసలు మంచి ఫర్మెంటేషన్ అయింది, బాగా పండింది కాబట్టి. ఇంకా నేను డైరెక్ట్ ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి ఇంకా మల్లె మొక్కలకైతే ఇస్తున్నాను. ఎందుకంటే మనకు పువ్వులు పూస్తాయి, ఎట్లా అట్లా పూస్తాయి, కానీ మంచిగా ఎక్కువ మొగ్గలు వచ్చి పెద్ద సైజు ఫ్లవర్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ బనానా ఫర్టిలైజర్ నేను చెప్తాను. ఫర్టిలైజర్లలో ద బెస్ట్ నెంబర్ 1 ఫర్టిలైజర్స్. దీని తర్వాతనే ఇంకేదైనా ఫర్టిలైజర్ ఉందంటే దీని తర్వాత ఇంకన్నీ కూడా సరే. నెంబర్ 1 మాత్రం ఇది, ఇంకా మిగతావన్నీ ఉంటాయి. నెంబర్ 1లోనే ఫస్ట్ అన్నమాట ఇది. నేను చాలాసార్లు చెప్తాను, ఎంతోమంది కూడా చెప్పాను. గులాబీలు, మందారాలు, కనకాంబరాలు, ఏ పూల మొక్కకైనా అసలు పువ్వులే రావట్లేదు, చిగుళ్ళే రావట్లేదు అని అనుకునేవాళ్ళు ఇది ఒక్కసారి చేసి మీ మొక్కలకి ఇవ్వండి. రిజల్ట్ చూసి మీరే నాకు చెప్తారు. ఇంక ఇక్కడ మొత్తం కూడా నేను మల్లె మొక్క ఒక ఆకు తీసాను కదా, ఆకు తీసాను, చిగుళ్ళు కూడా వచ్చినాయి, మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇచ్చినామంటే ఏంటంటే మొగ్గ సైజు అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చిగుళ్ళ నుంచి వచ్చే మొగ్గ సైజు చాలా లావుగా ఉండి, ఇది నాది త్రిబుల్ మల్లె. చాలామందికి సింగిల్ మల్లె ఉంటుంది, డబుల్ మల్లె ఉంటుంది, కానీ ఇది త్రిబుల్ మల్లె. నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నాను. నేను అంటే మా ఇంట్లో ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఉంటుంది మల్లె చెట్టు, అది కూడా నేను పెట్టిందే. దాదాపు 20 years బ్యాక్ మొక్క అనమాట అది. నేను ఇంకా అక్కడి నుంచి ఇది తీసుకొచ్చాను. చాలామంది అడిగారు ఇదేం మొక్క ఎక్కడి నుంచి తెచ్చారు చెప్పండి అని. ఇది మా ఊర్లో తీసుకొచ్చాను. మ్యాక్సిమం అయితే నర్సరీలో త్రిబుల్ మల్లె దొరకవచ్చు, కాకపోతే ఇలా ఉంటుందని అయితే నేను చెప్పలేను. ఇదేంటంటే ఎప్పటికీ పూస్తుంది, సీజన్ అని లేదు. అంటే అన్సీజన్లో కూడా 1-2 పువ్వులు అయితే వస్తూనే ఉంటాయి, ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది. ఇంకా సీజన్లోనేమో ఇలా గుత్తులుగా పూస్తుంది. ఇది చూడండి, లాస్ట్ ఇయర్ అయితే ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి పువ్వులు అయితే, అసలు ఎంత బాగా వచ్చినాయి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. మీకు కూడా ఇలా మొగ్గలు గుత్తులుగా పెద్ద సైజులో పువ్వులు మొగ్గలు రావాలంటే నేనైతే అప్పట్లో అయితే నేను చూడండి పెద్ద జల్లి గిన్నెలు పెట్టి కోసేదాన్ని, మాలలు కట్టి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని. ఇది ఇంకొక మల్లె చెట్టు, ఇప్పుడే ఆకు తీసిన తర్వాత మొగ్గలు వస్తున్నాయి. తప్పకుండా మీరు ఇవి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీ మల్లె చెట్టుకి ఇవ్వండి, చక్కగా మొగ్గలు పువ్వులు అయితే విపరీతంగా వస్తాయి అసలు.
ఈ ఫర్టిలైజరు ఓన్లీ మల్లె చెట్టుకనే కాదు, అన్ని మొక్కలకు మీ గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా అన్ని రకాల మొక్కలకి ఇవ్వండి. మన గులాబీ చెట్టు మనం అదే ఇక్కడ గులాబీ చెట్టు మా కనకాంబరాల పువ్వులు మొత్తం కోసేసాం కదా, మళ్ళీ చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో కనకాంబరాలు. ఈరోజు కోసామంటే రేపటికి మళ్ళీ పువ్వులు వస్తూనే ఉంటాయి కనకాంబరాలు. తప్పకుండా మీరు మీ మొక్కలకు ట్రై చేయండి. ఇదైతే నిజంగా అద్భుతమైన ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు. మీకు మల్లె మొక్కకి ఇచ్చాను కదా, ఇక్కడ కనకాంబరాలకు ఇంకా గులాబీలకు. గులాబీ మొక్క అయితే ప్రజెంట్ అయితే మొత్తం కూడా ఎంటీ ఉంది. ఇంకా తర్వాత ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చినాక రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. చాలా చాలా మంచి ఫర్టిలైజర్ బనానాను మీకు బాగా పండుబడినే తెచ్చుకొని ఇచ్చేసేయండి, అద్భుతంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన క్రాప్ దశలో ఉన్న ఏ మొక్క అయినా సరే, ఇక్కడ నాకు ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ అన్నీ చాలా బాగా లెమన్స్ చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మరి వీటికి సరైన పోషకాలు అందనప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇవి మంచి మెగ్నీషియం వీటికి అందాలి. మెగ్నీషియం, సల్ఫర్. ఇప్పుడు బనానా తొక్కలోనే మంచి పొటాషియం అనేది ఉంటుంది, బెల్లంలోనే ఐరన్ అని ఉంటుంది. అది ఫ్రూట్ కదా, బాగా మగ్గిపోయింది కాబట్టి మంచి గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సాయిల్ని గుల్లగా సారవంతంగా కూడా చేస్తుంది. కాబట్టి ఇలా ఇచ్చినాం అనుకో, ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆ నిమ్మకాయలు రాలిపోకుండా ప్రతి కాయ కూడా పిందె కూడా కాయగా మారుతుంది. లేదంటే వాటికి సరైన పోషకాలు అందకపోతే రాలిపోతూ ఉంటాయి. ఇక్కడ మందార పువ్వులు కూడా ఎగ్జాంపుల్, వీటికి కూడా మంచి సల్ఫర్, పొటాషియం, కాల్షియం అందినప్పుడే ఈ మొగ్గలు నిలబడతాయి. లేదంటే పూసే టైంకే అవి రాలి పడిపోతూ ఉంటాయి. ఎంతోమంది నన్ను అడిగారు, మా మొగ్గలు రాలిపోతున్నాయి ఏం చేయాలి అని చెప్పేసి. ఖచ్చితంగా ఇది ఒక్కటి చేయండి, చాలా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. నేను ఒక్కొక్కటి చూపిస్తూ ఈ బనానా ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఈరోజు మాకు నైట్ వర్షం పడింది, అందుకే ఓన్లీ ఇక్కడ మందారాలకు, కనకాంబరాలకి, అలాగే వాటికి మల్లె చెట్టుకి, ఇక్కడ అది నిమ్మ మొక్కకి ఇచ్చిన. నైట్ ఏంటో సడన్గా మాకు వర్షం పడింది, మార్నింగ్ చూసేసరికి అంత చెమ్మగా ఉంది. అందుకే అంత ఎక్కువగా వాటర్ పట్టవు కాబట్టి ఆట వరకు ఇచ్చా. ఇంకా కొంచెం ఉంది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఇది నిన్న సండే రోజు కోసిన పువ్వులు. అవి ఈరోజు మండే రోజు చూడండి, మార్చి 16కి పొద్దున్నే నేను శివయ్యకి చేసా. అప్పుడు అసలు నేను ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు పైకి. అంత 9 o'clockకి మళ్ళీ నేను వీడియో అయితే షూట్ చేసిన. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో పువ్వులు అన్ని. పింక్ మందార, రెడ్ మందార, అలాగే లైట్ కలర్ మందార కూడా చాలా చక్కగా బ్లూమ్ అయినాయి. ఇంత చక్కగా మనకు పువ్వులు ఇవన్నీ రావడానికి బాగా పండిన అరటి పండుని ఎప్పుడు కూడా మీరు పడేయకుండా మంచిగా చేసుకుంటేనేమో డజను అరటి పండ్లతో చేసుకొని 4 daysకి ఒక్కసారి అయితే వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. 4 daysకి ఒకసారి ఒక పెద్ద బకెట్లో మన పిరికడితోని, మన గుప్పెడంత తీసి ఆ వాటర్లో కలిపేసి ఇవ్వచ్చు. ఒకవేళ ఇంత పండుగ లేకపోతే 3 days ఫర్మెంటేషన్ చేయాలి. డజన్ అరటి పండ్లకు 1/2 kilo బెల్లం అయితే పడుతుంది. సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మెదిపేసుకోండి. బెల్లం పౌడర్ వేసుకోండి. బెల్లం వేసుకున్న కూడా అరటి పండు నుంచి వచ్చే జ్యూస్ ద్వారా అది మొత్తం మెంట్ అవుతుంది. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ అనేది పడకుండా, దీనికి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దీనికి క్లాత్ కట్టేసి పైన మూత పెట్టేసుకోండి. ఇంకా డజన్ల కొద్ది చేసింది ఎలా చేశాను అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇది. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ, చాలామంది నేను స్టాటస్ పెట్టినప్పుడు కూడా మీ పువ్వులు ఇంత బాగా పూస్తాయి, ఏం చేస్తారని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను అన్నీ చూడకపోయినా నేను ఈ బనానా ఫర్టిలైజర్ ఒక్కటి చేసుకోండి అని చెప్తూ ఉంటాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అన్ని వీడియోస్ మనం చూడకపోవచ్చు. వాళ్ళు అడుగుతూ ఉంటారు కామెంట్లు, నా ఫ్లవర్స్ చూసి వాట్సాప్లో అడిగినప్పుడు వాళ్ళకి చెప్తాను నేను, మీరు ఈ బనానా ఫర్టిలైజర్ చేసుకొని ఒక్కసారి మీ మొక్కలకి ఇవ్వండి, గుత్తులుగా పువ్వులు వస్తాయి. మార్చి 16 సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది, ఎంటీగా ఉంది గులాబీ మొక్క. మళ్ళీ వారానికి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఎంత చక్కగా ఇప్పుడు నేను బనానా ఫర్టిలైజర్ ఇవన్నీ ఇచ్చాను కదా, గుత్తులుగా మొగ్గలు కూడా వస్తున్నాయి. తర్వాత పువ్వులు ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీకు ప్రతి వీడియోలో చూపిస్తాను. బిఫోర్ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా గుత్తులుగా పూసేవి, మొత్తం కోసేసాయి. ఇప్పుడైతే ఎంటీగానే ఉంది మొక్క. ఇవన్నీ మళ్ళీ కొత్త చిగుర్లు మొగ్గలు కూడా ఇక్కడ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా.
ఇలా మళ్ళీ రావాలి అంటే మనకు ఖచ్చితంగా బనానా ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా చాలా అవసరం. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు ఐప్ వస్తుంది, ఐప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఐప్ అనేది. అంటే ఐప్ ఇవ్వడం వల్ల మరి కొంతమందికి వీడియో షేర్ అయితే అవుతుంది. లైక్ చేయడం వల్ల కూడా తప్పకుండా మీ అమూల్యమైన లైక్ని అయితే ఇవ్వండి. అలాగే కామెంట్లో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్న మొగ్గలు ఆ మధ్య పూసినవి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అన్ సీజన్లో మనం ఆకు తీసినప్పుడు వచ్చిన ఫ్లవర్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు సీజన్ కదా, ఇంక ఇప్పుడు వచ్చేవన్నీ అసలు మనకు గుత్తులుగా మొగ్గలు అయితే ఖచ్చితంగా వస్తాయి. మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.